నమస్తే. నేను 2025 ఈవెంట్లో ఉన్నాను. ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ ఈవెంట్లో నేషనల్, ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్స్ మనకి ఎంతో నాలెడ్జ్ ఇవ్వడానికి ఇక్కడికి అటెండ్ అయ్యారు. మన ముందు నందమూరి వి సుబ్బారావు, సిఇఓ, కోఆపరేటివ్ బ్యాంక్, వెస్ట్ గోదావరి, భీమవరం. ఓకే, మీరు బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడికి 10 ఈవెంట్లు అయ్యాయి కదా, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మీరు ఏ ఈవెంట్లలో లాస్ట్ ఇయర్ జరిగిన ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను. దాని మీద కొంత నాలెడ్జ్ ఎక్కువ చేశాను. కొత్తగా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి వేదిక. ఓకే, ఇప్పుడు మీ కూతురుతో వచ్చారు కదండి, మీ కూతురికి ఈ ఈవెంట్లో ఏమైనా దొరుకుతుంది, నాలెడ్జ్ దొరుకుతుందని తీసుకొని వచ్చారు కదా. ఈ ఈవెంట్లో నిజంగానే యూత్కి ఉపయోగపడే ఐడియాస్ కానీ, ఒక ఎంటర్ప్రీనియర్గా ఎదగాలి అంటే, ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే ఏమైనా దొరుకుతున్నాయా? డెఫినెట్గా మా అమ్మాయికి ఒక అవకాశం దొరుకుతుంది అనుకున్నాను. నియర్లీ 14 కంట్రీస్ నుంచి ఈ ఈవెంట్కి వచ్చారు జనాలు. సో మా అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ సైడ్ ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటుంది. ఈ వేదిక మంచి వేదిక అవుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఒక యూత్లో ఇలాంటి ఈవెంట్ అనేది వింటే కానీ, ఇలాంటి ఈవెంట్లో పాల్గొంటే నిజంగా నాలెడ్జ్తో పాటు అవకాశాలు దొరుకుతాయని. డెఫినెట్గా యూత్కి మంచి వేదిక ఇది. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి కూడా, స్టార్ట్అప్స్ ఏమైనా స్టార్ట్ చేయడానికి కూడా మంచి అవకాశం ఇది.